అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు గ్లోబల్ బ్రాహ్మణ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మన గిరిప్రసాద్ శర్మ గారు బాలికల కోసం ఒక హాస్టల్ని నడుపుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈవేళ దాన్ని ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణంలోనికి మారుస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గృహప్రవేశ కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. బాలికల విద్య విషయంలో మనం ఎంతో శ్రద్ధగా ఉండవలసి ఉంటుంది. ఒక మగవాడు చదువుకుంటే ఆ కుటుంబానికే ఉపయోగపడుతుంది అంటారు. అదే ఒక స్త్రీ గనక విద్యావంతురాలైతే సమాజానికే ఉపయోగపడుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. అందుకే అనేక మంది కళలను సాకారం చేసే విధంగా మన గిరిప్రసాద్ శర్మ గారు సువిశాలమైనటువంటి దాదాపు ఒక 8 నుంచి 10,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి అన్ని హంగులు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక మంచి ప్రాంగణంలోనికి ఆయన ఈవేళ ఈ బాలికల హాస్టల్ని మొదలెడుతున్నారు. ఇది కేవలం విద్యార్థినులకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి స్త్రీలకి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు అనేక కొత్త పద్ధతులలో వాళ్ళని స్వావలంబన దిశగా స్త్రీలను తీసుకుపోవాలనే ఉద్దేశంతో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అనేక కొత్త వ్యాపారపరమైనటువంటి కుటీర పరిశ్రమల లాంటి విషయాలు ఇవన్నీ కూడా అక్కడ బోధించబడతాయి. అనేక మంది స్త్రీలకి ఈ సందర్భంగా ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఉంది. మహిళా సాధికారత కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. మరి ఇవన్నీ చాలా కష్టమైనటువంటి కార్యక్రమాలు, చాలా ఆర్థిక వనరులు అవన్నీ కావాలి. అయినప్పటికీ కూడా ఒక మొండి ధైర్యంతో సమాజం నా వెంట ఉన్నది, మంచి చేసే వాళ్ళకి సమాజం ఎప్పుడూ కూడా తోడ్పాటు ఉంటుంది అనే ఒక దృఢ నమ్మకంతో ఆయన ముందుకు వెడుతున్నాడు. ఆయన ఈ సందర్భంలో మనందరం కూడా మరి అభినందించి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా జరగాలని మనందరం కూడా దీనికి చేయూతనివ్వాలని కోరుకుంటూ గిరిప్రసాద్ శర్మ గారికి వారి టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నమస్కారం.